నేటి నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము భగవంతుడి ద్వారా దివ్యమైనటువంటి సందేశాన్ని తెలుసుకోబోతున్నాము. చాలా చాలా ముఖ్యమైనది. భగవద్గీత 18 అధ్యాయాల్లో మధ్యలో 7 నుంచి 12 అధ్యాయాలని భక్తి యోగం అంటారు. దాంట్లో 18లో 12వ అధ్యాయం చాలా చాలా ముఖ్యమైనది. దాంట్లో ఈ శ్లోకాస్ ఏంటవి 13 నుంచి 20 వరకు భగవంతుడికి అతి ప్రియమైన వారి లక్షణాలు. ఎవరైతే నిజంగా భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు కావాలనుకుంటున్నారో ఈరోజు ప్రతి ఒక్క లక్షణం గురించి వినండి, క్వాలిటీస్ గురించి. ఓకే, సో ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్నలకు భగవంతుడు సమాధానం చెప్తున్నారు. సో ఇవి మనం అందరం కూడా రాసుకోదగ్గటువంటివి ఈ లక్షణాలు. సో ఎవరైతే భగవంతుడికి ప్రియమైన వాళ్ళు కావాలనుకుంటున్నారో ఫస్ట్ మొట్టమొదటిగా వాళ్ళు ప్రతి జీవి పట్ల కనికరము, దయ, అంటే మిత్రత్వం ఉండాలన్నట్టు. సో వేరే జంతువులే అవి ఇతర జంతువులతో శత్రుత్వాన్ని పెట్టుకోవు జనరల్గా. అటువంటప్పుడు మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా మంచి బుద్ధి డెవలప్డ్ స్థితిలో ఉన్నటువంటి మానవులు ఇతరులతో మిత్రత్వాన్ని చేయాలి. ఎందుకంటే మనము దేహము అని జీవిస్తే, దేహాత్మ భావనలో జీవిస్తే మనం ఇతర దేహాలను మనము ద్వేషిస్తాం. సో కాబట్టి ఇతర దేహాలను వీరు నాకు మిత్రులు, వీరు శత్రులు అనేది డివిజన్స్ చేస్తాం. సో కానీ ఇంత మంచి జ్ఞానాన్ని పొందిన తర్వాత మనము దేహాత్మ భావనతో కాకుండా మనం ఆత్మ భావన, దాన్నే బ్రహ్మభూత స్థితి. సో ఆత్మ భావనలో మనందరము ఆత్మనం. ఎట్లయితే మన దేహంలో రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ఈ చేతి హ్యాండ్కున్న 5 ఫింగర్స్, ఇవన్నీ మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ హోల్ బాడీ. అదేవిధంగా మనందరం కూడా ఆత్మ లెవెల్లో భగవంతుడి యొక్క అంశలము. కాబట్టి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ని ద్వేషిస్తుందా? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ద్వేషిస్తుందా? 2 హ్యాండ్స్ కాళ్ళని ద్వేషించవు. ఎందుకు? వాడికి తెలుసు ఇవన్నీ మన అందరం ఒక్క శరీరం, పూర్ణ శరీరంలో భాగమని. కాబట్టి ఎవరైతే ఆ విధంగా నేను భగవంతుడి యొక్క అంగాన్ని అనుకుంటారో ద్వేషించారు. కాబట్టి ఏమంటాడు, భగవంతుడికి అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళ లక్షణాల్లో కేవలం ఇతరుల పట్ల, ఇతరులకు మిత్రుడే గాని ద్వేషి కాకూడదు, శత్రువు కాకూడదు. తర్వాత మనము మనము యజమానిగా తలచకూడదు. సో మనం ఇక్కడికి వచ్చాము సేవకుల్లాగా. ఎందుకంటే ఇక్కడ యజమాని ఎవరు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఈ బ్రహ్మాండం మొత్తానికి కూడా, ఈ ఒక్క బ్రహ్మాండమే కాదు, అన్ని బ్రహ్మాండాలకు మహేశ్వరుడు భగవంతుడు. అటువంటప్పుడు మనము సపోజ్ ఎవరన్నా మనకు ఒక మేనేజర్గా ఒక మాల్ లేకుంటే ఏదైనా హోటల్, ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ మనకు అప్పచెప్పి వెళ్ళారనుకోండి, ఆయనకు అట్లాంటి 10 బ్రాంచీలు ఉన్నాయి. సో ఆయన ఎక్కడో హెడ్ ఆఫీస్లో కూర్చుంటాడు. అంత మాత్రాన మనము ఆ షాపింగ్ కాంప్లెక్స్ కానీ హోటల్కు మనం యజమాని అవుతామా? అక్కడ సేవకులము, ఉన్న సేవకుల్లో ఉత్తమ సేవకుడు, ఆ విధంగా భావించాలి. కానీ మనం ఎప్పుడైతే తనను యజమానిగా తలచని వాడు, అంటే తనను తాను సేవకుడిగా భావించేవాడు భగవంతుడికి అత్యంత ప్రియమైన వాడు. నెక్స్ట్, మిథ్య అహంకారము లేనివాడు. మిథ్య అహంకారం ఏంటి? నేను మామూలుగా అయితే ఆత్మను, కానీ ఇప్పటి వరకు భగవద్గీత జ్ఞానము లేక ముందు వరకు, అంటే నేను భగవద్గీత జ్ఞానం పొందనంత వరకు ఏమనుకున్నాను? నన్ను నేను దేహంగా భావించాను. ఆ దేహంగా భావించడాన్ని మిథ్య అహంకారము. మిథ్య అంటే ఏదైతే సత్యము కాదో అది మిథ్య. అంటే ఏదైతే సత్యమో, సత్యాన్ని మనము కాదు అని భావించడం మిథ్య అన్నట్టు. నేను ఆత్మను, కానీ దేనిగా భావిస్తున్నాను? దేహంగా భావిస్తున్నాను. దాన్నే మిథ్య అహంకారం. అంటే నన్ను నేను, అహంకారము అంటే అహం ఆకారము, అంటే నా దేహాన్ని చూసి నేను ఈ దేహమే అనుకోనటువంటి వాడు. మిథ్య అహంకారం లేనివాడు భగవంతుడికి ప్రియమైన వాడు.
తర్వాత సుఖ దుఃఖాలు రెండిట్లోనూ సమానంగా ఉండేవాడు. ఈ దేహానికే సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆత్మకు నా సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. ఎలా అయితే మనము రామచంద్రుడు పరం ఆత్మ, భగవంతుడు పరమాత్మ, భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, భగవంతుడు దేహము కాదు. కాబట్టి భగవంతుడికి వాళ్ళ నాన్న అయినటువంటి దశరథుడు ఒక్కరోజు ముందు రేపు నా కుమారుడు యువరాజు లేదా రాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాను అన్నప్పుడు, సో ఆ పట్టాభిషేకం దేనికని ఫీల్ అవుతున్నాడు? ఇట్ ఈస్ దేహం కొరకే. సో కాబట్టి ఆయన పరం ఆత్మ కాబట్టి భగవంతుడికి పట్టాభిషేకం అంటే ఆత్మ, ఆయన పరమాత్మకు పట్టాభిషేకంతో సంబంధం లేదు. అర్థమైందా? సో అదంతా కూడా పోస్టులన్నీ కూడా దేహానికి. కాబట్టి ఆయన దేహము కాదు అనుకున్నప్పుడు ఆ గుడ్ న్యూస్ని ఆనందపడలేదు, అరణ్యాలకు వెళ్ళమన్నప్పుడు బాధపడలేదు. ఎందుకు? ఇక్కడ ఉన్నది బాధ్యతను స్వీకరించడం, తండ్రి యొక్క ఆజ్ఞను స్వీకరించడానికి కొరకు పట్టాభిషేకాన్ని గ్రహించబోయాడు. అదే తండ్రి అరణ్యాలకు వెళ్ళమన్నాడు, అది కూడా తండ్రి యొక్క ఆజ్ఞ పాటించడానికి కొరకు. కాబట్టి ఆయన నా రేపు నువ్వు రాజు కాబోతున్నప్పుడు అన్నప్పుడు సుఖముగా ఎగిరి గంతులేదు, లేదు నువ్వు అరణ్యాలకు వెళ్తున్నావు ఉన్నప్పుడు దుఃఖంతో బాధపడలేదు. ఎందుకు? అక్కడ భగవంతుడు తండ్రి గారి ఆజ్ఞను పాటించడమే తన ధర్మంగా భావించాడు. కాబట్టి రెండిట్లో కూడా సమానంగా ఉన్నాడు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ అలా సమానంగా ఉన్నవాడికే ఓర్పు అనేది ఉంటుంది. సో ఎవరైతే చాలా ఓర్పు కలవాడు, భగవంతుడికి అత్యంత ప్రియమైన వాడు. ఓర్పు అన్నప్పుడు చైతన్య మహాప్రభు మనకు చెప్తున్నారు, ఈ ఓర్పు ఎలాంటి ఓర్పు ఉండాలా, ఆ ఓర్పు ఎలా వస్తుందంట. మనకు చైతన్య మహాప్రభు యొక్క శిక్షాష్టకంలో చెప్తున్నారు, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. భగవంతుడి యొక్క హరి కీర్తన ఎవరైతే నిత్య నిరంతరం చేస్తారో వాళ్ళకు అత్యంత ఓర్పు, ఎలాంటిది? చెట్టుకు వృక్షానికి ఉన్నటువంటి ఓర్పు వాళ్ళు పొందగలుగుతారు. తర్వాత సర్వదా సంతుష్టుడు, ఆత్మ లెవెల్కి ఎదిగిన వాళ్ళు ఎప్పుడూ సంతుష్టంగా ఉంటారు. ఎలా? వాళ్ళు నిత్య నిరంతరము భగవంతుడి యొక్క నామ సంకీర్తనలో, భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల శ్రవణ కీర్తనలో, స్మరణలో ఉంటారు. కాబట్టి సర్వదా సంతుష్టంతో ఉంటారు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏది మనము భౌతిక సుఖాలని దేహం కొరకు, వాళ్ళు దేహం కొరకే జీవించట్లేదు. కాబట్టి సర్వదా ఆత్మ కొరకు జీవిస్తున్నారు కాబట్టి సంతుష్టుడిగా ఉంటారు. తర్వాత ఆత్మ నిగ్రహము కలవాడు. సో కాబట్టి ఆత్మ నిగ్రహం అంటే ఇక్కడ సంపూర్ణంగా ఇంద్రియాలను మనస్సుని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడు గోస్వామి. సో ఇంద్రియాలు మనస్సు బుద్ధి సంపూర్ణంగా ఆత్మ యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు అది ఆత్మ నిగ్రహము కలవాడు అంటాడు. ఎందుకంటే లేదంటే మనం ఈ ఇంద్రియాలు పరిపరి విధాలుగా భౌతిక కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తున్నాయి అనుకోని, ఇదే ఆత్మ నిగ్రహాన్ని కోల్పోయిన వాడు అంటారు. తర్వాత మనకు భక్తియుక్త సేవలో నెలకొనడానికి చాలా ముఖ్యమైనటువంటి విశేష గుణం ఏంటంటే దృఢ నిశ్చయంతో ఉండాలా మనకు. సో మనకు రూప గోస్వామిలో వారు కూడా చెప్తున్నారు, ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన. అంటే మనం ఉత్సాహంతో ఉండాలా భగవంతుడి యొక్క భక్తి చేయడానికి. తర్వాత దృఢ నిశ్చయంతో ఉండాలా. లేదంటే చాలా మటుకు ఏం చేస్తామండి, ఈరోజు ఉత్సాహం కనబడుతుంది, రేపు ఉత్సాహం ఉండదు. సో మనకు ఏకాదశి రోజు పొద్దున లేచి జపం చేస్తాము, భక్తి చేస్తాము, మంగళారతి చేస్తాము, నెక్స్ట్ డే మళ్ళీ మనము ఎప్పుడో లేస్తాం. సో ఏకాదశి రోజు మనం 16, 32, 50 మాలలు 64 చేస్తాం. సో ఆ నెక్స్ట్ డే ఒక మాల 2 మాలలు. అది నిజమైనటువంటి దృఢ నిశ్చయం అన్నది. అది అర్థమైందా? దృఢ నిశ్చయానికి మారు పేరు ఎవరు? ధ్రువ మహారాజ్. సో 5 సంవత్సరాల బాలుడు. సో భగవద్ దర్శనం కొరకు తల్లి యొక్క ఆదేశాన్ని పాటిస్తూ గురువు గారి యొక్క ప్రసాదించినటువంటి మంత్ర
మంత్రాన్ని ఉచ్చరిస్తూ దృఢ సంకల్పంతో భగవంతుడి యొక్క ధ్యానము చేయడం జరుగుతుంది. అది దృఢ సంకల్పం అంటే ఎట్లయినా కానీ భగవంతుని పొందవలసిందే నేను. తర్వాత ఏమంటున్నాడు ఇంకా, తన మనస్సును బుద్ధిని నా పైననే స్థిరపరిచిన వాడు. సో మనము నిత్య నిరంతరం మన మనస్సుని దేని కొరకు ఉపయోగించాలా? భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల పట్ల కేంద్రీకరించాలా. మన బుద్ధిని, బుద్ధి అంటే తెలివితేటలు మనము భగవంతుడి యొక్క సేవను ఎంత బెస్ట్ గా చెయ్యాలి అనే మన ఇంటెలిజెన్స్ ని ఉపయోగించాలి. తన పైననే స్థిరపరచడం అంటే నిత్య నిరంతరము భగవంతుడి సేవని ఎలా డెవలప్ చేయాలా, ఎలా విస్తరించాలా. మనం సపోజ్ 10 మందికి భగవంతుడి సేవ చేస్తున్నామంటే దాన్ని 100 మందికి, ఎలా అయితే మనం పర్సనల్ గా ఒక బిజినెస్ చేస్తే చిన్నగా స్టార్ట్ చేస్తాము, ఒక చిన్న షాప్ లాగా, అది మేబీ ఒక 10, 20, 30 మంది కస్టమర్లు ఉంటారేమో, అంతటితో మనం తృప్తి పడతామా? 100 మంది కస్టమర్ల వరకు నాది రీచ్ కావాలి నా ప్రోడక్ట్ అనుకున్నట్టుగా దానికి ఎన్నో బుద్ధితో ప్లాన్లు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన మనస్సు బుద్ధిని భగవంతుడి యొక్క ప్రచారం నందు, భగవంతుడి యొక్క స్మరణ యందు కేంద్రీకరించాలి. అటువంటి వాడు భగవంతుడికి చాలా అత్యంత ప్రియమైన వాడు అని భగవంతుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనికి మనము ఉత్తమంగా ఎగ్జాంపుల్ ఎవరు తీసుకోవచ్చు అంటే హరిదాస్ ఠాకూర్, జయదేవ్ గోస్వామి. సో వాళ్ళు ఎలా తీసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరి పట్ల భక్తుడు సర్వదా ప్రతి ఒక్కరి పట్ల ఎటువంటి భేదభావం చూడకుండా చివరకు తన శత్రువు పట్ల కూడా దయతో ఉంటాడు. నిర్మమా. సో వాళ్ళు ఎవరిని కూడా తారతమ్యము చూడకుండా ప్రతి ఒక్కరి పట్ల వాళ్ళు భగవంతుడి యొక్క కృపను, భగవంతుడి యొక్క ఆశీస్సులను పంచడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వీళ్ళని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే హరిదాస్ ఠాకూర్ నిత్య నిరంతరము భగవంతుడి యొక్క హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చేస్తూ ఉంటారు. మరి చేయడంలో తప్పేముంది? హరిదాస్ ఠాకూర్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టి భగవంతుడి యొక్క చైతన్య మహాప్రభు అవతారంలో ఆదేశాలను స్వీకరించి 3 లక్షల నామాలను జపిస్తూ ఉంటారు. అది చూసి కొంతమంది ఓర్వలేక ఈర్ష్య అసూయతో రాజుగారికి కంప్లైంట్ చేయడము, రాజుగారు ఇంకా ఆయనతో మానిపించడానికి కొరకు ప్రయత్నం చేస్తారు. తన సేవకులని పంపించి సో మార్కెట్ యార్డ్లలో, అంటే మన లాంగ్వేజ్ లో చౌరస్తాలలో ఆయనని అందరూ చూస్తుండగా కొరడాలతో కొడితే అప్పుడు ఈయన భయపడవచ్చు, ఇంకా మిగతా వాళ్ళు హరినామాన్ని స్వీకరించే ధైర్యం చెయ్యకుండా ఉండాలని ప్రయత్నం చేస్తాడు. కానీ హరిదాస్ ఠాకూర్ చావడానికి కూడా సిద్ధపడతాడు కానీ హరినామాన్ని మానడు. అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా మీరు హరినామాన్ని మానకపోతే మాకు రాజుగారు అన్నారు మిమ్మల్ని మృత్యుపాలు చేయమని, మీరు చనిపోకపోతే మమ్మల్ని చంపేస్తామన్నారు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వాళ్ళ కొరకు ఆయన ఎదురు ప్రతిఘటించకుండా ఆయన మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను, నేను మాత్రం గొంతులో ఆఖరి శ్వాస వరకు నామం చేస్తూ ఉంటాను. వాళ్ళు కొట్టి హరిదాస్ ఠాకూర్ని సో సముద్రంలో పడేయటము. దాని తర్వాత హరిదాస్ ఠాకూర్ నెక్స్ట్ డే మళ్ళీ తిరిగి రావటం చూసి వాళ్ళు అనుకుంటారు హరిదాస్ ఠాకూర్ మానవ మాత్రుడు కాదు అని డిసైడ్ చేసి అప్పుడు ఆయన వదిలిపెడతారు. ఇంకా ఆ విధంగా వాళ్ళ పట్ల ఆయన ఎంతో దయతో భగవంతుని ప్రార్థన చేస్తాడు తప్ప వాళ్ళ పట్ల ఎటువంటి ద్వేషము, శత్రుత్వము ఏమీ పెట్టుకోలేదు. అంతేకాకుండా హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఇంకా వాళ్ళు ప్లాన్ చేస్తారు, వేష్యని పంపించి వయసులో ఉన్న అందమైనటువంటి అమ్మాయిని, అర్థమైందా, దేవతా కన్యలాగా ఉంటుంది, అటువంటి అమ్మాయిని పంపించి హరిదాస్ ఠాకూర్ని పతనం చేయడానికి పంపిస్తారు. సో అప్పుడు కూడా హరిదాస్ ఠాకూర్ రాత్రిపూట వస్తే ఏంటమ్మా నీ కోరిక అంటే, సో నేను నీతో ఈ రాత్రి అంతగా ఉండాలనుకుంటున్నాను, నా కోరిక తీర్చుకోవాలంటే ఓకే, నాకు కొద్దిగా రోజు చేయవలసినటువంటి నియమానుసారం నేను జపము చేయవలసింది, అది అయిపోయిన తర్వాత నీ కోరిక తీరుస్తాను అంటాడు. సో హరిదాస్ ఠాకూర్ అలా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అలా జపం చేస్తూ ఉంటాడు. ఆ వేశ్య, మాయారూపి వేశ్య
వింటూ వింటూ పడుకుంటుంది. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తున్నామే, అప్పుడు కూడా హరిదాస్ ఠాకూర్ కంటిన్యూగా చేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారు, ఆయన నిత్య నియమము అంటే భక్తి యోగాలకు సంబంధించినటువంటి నిత్య నియమాలను భక్తుడు ఎటువంటి పరిస్థితిలో కూడా పాటించడము. అలా పాటించే వాళ్ళంటేనే భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు. అలా 3వ రోజు వచ్చేసరికి వేశ్య కాస్త మహాభక్తురాలుగా మారిపోయి హరిదాస్ ఠాకూర్ యొక్క కాళ్ళ మీద పడిపోయి ఆయన దగ్గర మంత్ర దీక్ష తీసుకొని ఆమె గొప్ప భక్తురాలుగా మారుతుంది. ఈ విధంగా హరిదాస్ ఠాకూర్ తన జీవితం మొత్తం ప్రాక్టీస్ చేస్తాడు. జీవిత చరమ దశలో, ఇంకా అంతిమ దశలో భగవంతుడు సాక్షాత్ కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో హరిదాస్ ఠాకూర్కు ఆయన కోరిక మేరకు అంత్యకాలంలో దర్శనమిస్తూ ఆయన దర్శనాన్ని చేసుకుంటూ తన యొక్క శరీరాన్ని వదిలేస్తాడు. సో మరి ఇక్కడ ఏమన్నారు, ఎవరు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు, ఎవరైతే భగవంతుడు బోధించినటువంటి ఈ ఉత్తమ లక్షణాలను పాటిస్తారో వాళ్ళంటే అత్యంత ప్రియమైన వాళ్ళు అన్నారు. సో మరి ప్రియమైన వాళ్ళ గురించి మనం ఏం చేస్తాము, వాళ్ళకు అత్యంత ఆవశ్యకత ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనం సేవ చేస్తాం. హరిదాస్ ఠాకూర్కి ఎవరు లేరు తన వాళ్ళు. శరీరం వదిలేసినప్పుడు స్వయంగా భగవంతుడు ఆయన అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అది భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు. అదే మనం కూడా అంటాం, మీరు చాలా నాకు ఇష్టం అండి అంటాం. కానీ నిజంగా మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నేను ఇక్కడ లేనండి అంటాం. ఆ సేవకు మాత్రం రాలేదు. భగవంతుడికి మనలాంటి వాళ్ళకు తేడా. అదేవిధంగా జయదేవ్ గోస్వామి కూడా మహాభక్తుడు ఆయన. అర్థమైందా? ఆయన కూడా ఎంతో మంది తన యొక్క శత్రువులను కూడా ఆయన క్షమించి దయాగుణంతో వదిలేయడం జరిగింది. అర్థమైందా? తర్వాత ఇంకేం చెప్తున్నారు, అది కూడా వీలవుతే ఇంకా ముందు చెప్దాము. సో ఇంకా నెక్స్ట్ లక్షణాలు చెప్తున్నారు. ఏ ఒక్కడికి కూడా కష్టాన్ని కలిగించని వాడు. పొద్దున్న లేవగానే మనం అనుకోవాలా, నిన్న ఎవరికన్నా కష్టం కలిగించానా, ఓకే, తెలిసి తెలియక కష్టం కలిగిస్తే అందుకొచ్చే రోజు మనం పొద్దున మంగళారతి అయిపోయిన తర్వాత ఒక మంత్రాన్ని చెప్తాం మనం, మొత్తం యావత్ మానవాళి కొరకు. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో వైష్ణవులు కల్పవృక్షం లాంటి వాళ్ళు. సో ఇతరులకు వాళ్ళు సో కల్పవృక్షం ఏ విధంగా అయితే అందరి కోరికలు నెరవేరుస్తుందో వైష్ణవులు కూడా ఆ విధంగా కోరికలు నెరవేరుస్తారు. అంటే ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావిస్తారు. ఇతరులకు ఎప్పుడు కూడా ఒక్క కష్టం కూడా ఇవ్వరు. సో ఇతరులకు కష్టము ఇవ్వడం అంటే వాళ్ళని కలతలకు గురి చేయడము. కష్టం ఇవ్వకపోవడం అంటే వాళ్ళని వాక్కు ద్వారా కానీ వాళ్ళ కర్మల ద్వారా కానీ వాళ్ళని కలతలకు గురి చేయనటువంటి వాడు. ఎప్పుడైతే మనము ఇతరులకు కష్టం కలిగిస్తలేము, తర్వాత కలతలకు గురి చేస్తలేమో, తర్వాత వాళ్ళకి ఇంకా సుఖ దుఃఖాలలో భయాందోళనలో సమభావంతో ఉండువాడు. సుఖ దుఃఖాల్లో అంటే ఎవరైతే దేహాత్మ బుద్ధితో ఉంటారో వాళ్ళకు ఈ దేహానికి ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి కష్టం వస్తుంది. ఎవరైతే దేహాత్మ బుద్ధికి అతీతంగా ఉంటారో, అంటే నేను దేహం కాదు ఆత్మ అని జీవిస్తారో, ఆత్మకు నా సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. ఆత్మకు నిత్య నిరంతరము భగవత్ సేవలో ఆనందమే ఆనందం ఉంటుంది. తర్వాత ఎవరైతే భగవంతుడి సేవలు ఉంటారో వాళ్ళకు భయము మరియు ఆందోళన అనేది ఉండదు. భయము మరియు ఆందోళనలో సమభావంతో ఉంటారు. సో ఫస్ట్ థింగ్ వాళ్ళకు భయమే ఉండదు. ఇంకా భయం లేని వాడికి ఆందోళన ఎక్కది, ఎవరికి ఉండదు? భజ హోరే మన శ్రీనందనందన అభయ చరణరా ఇందరే. ఎవరైతే ఆ భగవంతుడు కృష్ణుడు రాముడు యొక్క శరణాగతి పొందుతారో వాళ్ళని పర్సనల్ గా భగవంతుడు రక్షిస్తా అని చెప్పాడు. ఎప్పుడు దేంట్లో చెప్పాడు? 9.22లో చెప్పాడు భగవద్గీత. అనన్యాసింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అన్య చింతన, ఇతర చింతనలు మనసులో వదిలేసి కేవలము నా చింతన చేస్తారో, నా గురించి ఆలోచిస్తారు, నాకు పూజ చేస్తారు, నాకు నమస్కరిస్తారు, నాకు భక్తులు అవుతారు, ఎప్పుడు నా ప్రీత్యర్థం పని చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. వాళ్ళకి ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరము లేదు అని చెప్తున్నాను.
తర్వాత ఇంకేమంటాడు, భక్తుడు ప్రతి ఒక్కరి పట్ల దయ కలిగి ఉంటాడు. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, లేకుంటే వాళ్ళు దూరం వాళ్ళు, అలా ఉండదు. ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూస్తాడు భక్తుడు. ఇది కూడా మనకి ఎక్కడ చెప్పాడు ఆల్రెడీ భగవంతుడు 5.18 చెప్పారు భగవద్గీత. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తేనే శుని చేవ స్వపాకేశ పండిత సమదర్శన. ఎవరెవరి సమదృష్టిలో చూస్తాడు? సో గొప్ప పండితుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి, గోవుని, తర్వాత ఏనుగుని, శునకాన్ని, శునక మాంసం తినే చండాలుని, అందరిని కూడా సమదృష్టితో చూస్తాడు. కాబట్టి అందరి సమదృష్టితో చూసినప్పుడు ఆయనకి ఇంకా బాధలు కలతలు అనేవి ఉండవు. దీనికి కారణం ఏంటి? కేవలం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కరుణ వల్ల ఆయన అందరినీ సమదృష్టితో చూస్తాడు. కాబట్టి ఎవరైనా తనకు బాధలు పెట్టినా అది బాధగా ఆయన స్వీకరించడు. సో ఎందుకు స్వీకరించాడు? ఆయనకు టైం ఉండదు ఇతరుల గురించి నెగిటివ్ గా చెడుగా ఆలోచించేంత. నిత్యము చాలా బిజీగా ఉంటాడు. భగవంతుడి నామరూప గుణాలను శ్రవణం చేయటము, కీర్తన చేయటము, లేదంటే ఏదో ఒక భగవంతుడి యొక్క భక్తియుత సేవలో నెలకొని ఉండటము. ఆయన ఇంద్రియ భోగాల యొక్క కర్మల్లో నెలకొని ఉండడు. ప్లస్ ఆయన ఎప్పుడు చూసినా భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యము లేదా భక్తులుగా మార్చే కర్మలో నియుక్తమైతా ఉంటాడు. కాబట్టి ఇంకా వాళ్లకు ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, తర్వాత సో ఈ కష్టాలు, ఇవన్నీ కూడా అవి వచ్చినా వాటిని ఓకే నా ప్రారంధ కర్మ ఉండొచ్చు అని అనుకుంటాడు తప్ప నాకు ఇంకెంతో పెద్ద దుఃఖము బాధ సో రావాల్సింది. కానీ భగవంతుడి కృప వల్ల చాలా చిన్నదిగా భగవంతుడు ఇచ్చాడు, కానీ దాన్ని ఎలా ఎదుర్కొనాలి అని భగవంతుడే శక్తిని నాకు ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇటువంటి సమస్యలను దాటడానికి భగవంతుడు నాకు 7వ అధ్యాయము 14వ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. ఏంటది? దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవా ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో మనం ఎప్పుడైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతామో వాళ్ళని భగవంతుడి యొక్క ఈ దైవీ మాయ ఏమీ చెయ్యదు, దాన్ని సులభంగా దాటగలుగుతారు అని భగవంతుడు మనకు చెప్పడం జరిగింది. ఇంకేం చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ? ఇంద్రియ భోగానికి తన దేహానికి ఏదైనా దొరకగానే లౌకికుడు సాధారణంగా పరమానందాన్ని చెందుతాడు. కానీ ఇంద్రియ భోగానికి ఇతరుల దగ్గర ఏదైనా ఉండడము, తన దగ్గర అది లేకపోవడం చూసినప్పుడు అతడు దుఃఖితుడు అవుతాడు, ద్వేషి అవుతాడు. శత్రువు నుండి ఏదైనా దాడిని ఊహించినప్పుడు అతడు భయపడతాడు. ఏదైనా కార్యాన్ని విజయవంతంగా చేయలేకపోయినప్పుడు చింతతో కృంగిపోతాడు. ఈ కలతలన్నిటికీ సర్వదా అతీతునిగా ఉండే భక్తుడు శ్రీకృష్ణునికి ప్రియమైన వాడు. అంటే చూడండి, సో పూర్వము ఒక గురువు గారు చెప్తారు, ఒక భక్తుడు చాలా గొప్ప తపస్సు చేస్తా అంటే ఎవరి గురించి? బ్రహ్మ గురించి. సో ఎందుకంటే ఆయనకు తన పక్కవాడితో ఎప్పుడు ఈర్ష్య అసూయ ఉండేది అన్నట్టు. సో వాడికి అన్ని మంచి జరుగుతూ ఉన్నాయి, నాకేమి జరగట్లేదు అని చెప్పేసి అనుకుంటాడు. సో అలా అని తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని ఒక కోరిక అంటే నేను ఏది కోరితే అది నాకు లభ్యమయ్యేట్టుగా ఇవ్వండి అంటే, ఏది కోరితే అంటే కోరికల్ని, సపోజ్ బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ వచ్చేట్టుగా, ఒక కారు కావాలంటే కారు, భౌతికమే ఆయన కోరుతుంది. సో నా కోరికలను అలా నేను కోరుకున్నది వచ్చేట్టుగా. అప్పుడు బ్రహ్మ అంటాడు, ఓకే నువ్వు కోరుకున్నది ఇస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే, నువ్వు ఏది కోరితే దానికి డబుల్ నీ పక్కింటి వాడికి వస్తుంది అన్నాడు. సో అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంత పెద్ద పట్టించుకోలేదు. ఓకే నాకైతే వస్తుంది కదా, వాడికి వస్తుందా లేదా చూద్దాం అనుకున్నాడు. సరే అని చెప్పేసి తదాస్తు అని బ్రహ్మ వెళ్ళిపోతాడు. అప్పుడు చాలా చిన్న ఇల్లు ఉంటుంది, నాకు పెద్ద బిల్డింగ్ కావాలంటాడు. సో బిల్డింగ్ వచ్చేస్తుంది, కానీ పక్కవాడికి 2 బిల్డింగ్లు వస్తాయి. అరే తపస్సు నేను చేస్తే వాడు ఫలితాన్ని పొందుతున్నాడు, సరే చూద్దాంలే అనుకుంటాడు. సో నాకు ఒక మంచి కారు కావాలని కోరుకుంటాడు. వాడి ఇంటి ముందు 2 కార్లు వస్తాయి విత్ డ్రైవర్స్తో. సరే అని చెప్పేసి తనకు ఒక 10 మంది సేవకులు కావాలనుకుంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర 20 మంది సేవకులు. ఇదేంద్ర నాయన, వాడు ఫ్రీగా ముఫ్తిగా వాడు అన్ని పొందుతున్నాడు అని ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఇంద్రియ భోగానికి ఇతరుల దగ్గర ఏదైనా ఉండటము
తన దగ్గర అది లేకపోవడం చూసినప్పుడు అతడు దుఃఖితుడు అవుతాడు, ద్వేషి అవుతాడు. చూడండి, ఇతరుల దగ్గర ఏదైనా ఉంటే తన దగ్గర లేకుంటే, తను కష్టపడి తపస్సు చేసి వరం పొందితే ఒక్క ఇల్లు ఉంటే ఇతరులకు 2 ఇళ్ళు వస్తున్నాయి. తనకు ఒక్క కారు వస్తే ఇతరులకు 2 కార్లు వస్తున్నాయి. సో ఆయన అప్పుడు ద్వేషి అవుతాడు. తర్వాత శత్రువు నుండి ఏదైనా దాడిని ఊహించినప్పుడు అతడు భయపడతాడు. సో కాబట్టి ఆయన ఇంకా లాభం లేదు అని చెప్పేసి చూస్తాం. ఇవైతే అన్ని భౌతికమైన గిఫ్ట్లు వస్తున్నాయి కదా, మరి ఇంకా ముందుకు వెళ్ళి ఆయన ఏమనుకుంటాడంటే తన చేత్తో తనే ఒక కన్నును పొడుచుకుంటాడు. ఒక కన్ను పోయింది కదా, అప్పుడు పాపం ఆ వ్యక్తి 2 కన్నులు చూస్తాం పోవాలని, ఆ 2 కన్నులు గుడ్డివాడైపోవాలా. ఇటువంటి ద్వేషము, ఇటువంటి గుణము ఉండకూడదు, శత్రుత్వము ఉండకూడదు. ఉండేవాడు భగవంతుడు ప్రియమైన వాడు కాడు. ఇలాంటి శత్రుత్వము లేనివాడు భగవంతుడు ప్రియమైన వాడుగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకేమంటున్నాడు, ఇటువంటి భగవంతుడికి ప్రియమైన భక్తులు ఇందాక చెప్పాను కదా, సాధారణమైనటువంటి కార్యకలాపాల్లో భౌతిక విషయాల గురించి పెద్ద పట్టించుకోరు, టైం కూడా ఉండదు వాళ్ళకు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఓకే, మనం ఈ దేహాన్ని పోషించుకోవడానికి, ఫ్యామిలీని పోషించడానికి డ్యూటీ చేస్తుండొచ్చు, కానీ అక్కడ కూడా నిత్య నిరంతరము భగవంతుడి చింతన ఉంటుంది. కానీ సాధారణ కార్యకలాపాలు అంటే మీరు చూసుకోండి, డ్యూటీకి వెళ్తున్నాం, బిజినెస్కి వెళ్తున్నాం, అక్కడ మనము ఆధ్యాత్మికానికి ఉపయోగపడే విధంగానే సమయం కేటాయించాలా, లేదా మనం ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నామో దానికి న్యాయాన్ని చేయాలా, మిగతా టైంలో ఏదన్నా సమయం ఉంటే భగవంతుని గురించి ఆలోచించడం, భగవంతుని గురించి వినటము మనం ప్రయత్నం చేయాలి. తర్వాత సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు, తర్వాత పవిత్రుడు, దక్షత కలిగిన వాడు. ఎప్పుడు కూడా మనము అంతరంగంగా పవిత్రతను మెయింటైన్ చేయాలా, బాహ్యంగా పవిత్రతను మెయింటైన్ చేయాలా. లోపల పవిత్రంగా ఎలా మెయింటైన్ చేస్తాము, మనము ఆధ్యాత్మిక కార్యక్రమాలను మనము మన ఇంట్లో ప్రాక్టీస్ చేసి, స్పెషల్గా భగవంతుడి నామం ద్వారా భగవంతుడి కథామృతం లోపలికి వెళ్తే మనకు లోపల హృదయము పవిత్రంగా మారుతుంది. ఈ దేహము మనం భగవంతుడి యొక్క గంగా జలంతో లేదంటే శుభ్రంగా నీటితో స్నానం చేస్తే బాహ్యంగా పవిత్రంగా ఉంటుంది, అంతరంగా పవిత్రంగా ఉంటుంది. దక్షత కలిగినటువంటి వాడు. సో మనము దక్షత అంటే క్యాపబిలిటీ. సో మనం భగవంతుడి యొక్క కార్య నిర్వహణలో దక్షత, భగవంతుడి యొక్క కృపకు పాత్రులైన వాళ్ళు మాత్రమే దక్షత కలిగి ఉంటారు. తర్వాత ఉదాసీనుడు, ప్రతి ఒక్కరి పట్ల ఉదార స్వభావం ఉండాలి. తర్వాత నెక్స్ట్ సమస్త క్లేశాల నుండి విముక్తి. సో మనకు ముఖ్యంగా ఎన్ని క్లేశాలు ఉంటాయి, 4 రకాలైన క్లేశాలు ఉంటాయి. ఏంటవి? జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ 4 భయంకరమైనటువంటి క్లేశాలు. ఇవి ఎప్పుడు మనం స్మరిస్తా ఉండాల. ఇందాక ఒక ఆచార్యుడు సాయంత్రం నేను క్లాస్ వింటుంటే 2 విషయాలను ఎప్పుడు మర్చిపోవద్దంట. మృత్యువుని మర్చిపోవద్దు, భగవంతుని మర్చిపోవద్దు. మృత్యువు గుర్తుంటే భగవంతుని గుర్తుంటాడంట, మృత్యువుని మర్చిపోతే భగవంతుని మర్చిపోతామంట. సో దీనికి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో మృత్యువు సపోజ్ ఎవరికన్నా నువ్వు ఇంకో 1 డేలో చనిపోతున్నావు అనుకోని ఏం చేస్తారు, సరే నేను ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉంటారు. నిన్న మొన్న ఒక లీల కూడా చెప్తాను. యమధర్మరాజు గురించి తపస్సు చేసి ఆయన నా మృత్యువు ఆసన్నమైనప్పుడు లెటర్ పంపించమంటే, మనకు మృత్యువుకు దగ్గర అవుతున్నాడానికి మనకు సిమ్టమ్స్ ఏంటి? సో ఎంటకలు తెల్లబడుతుంటే ఓల్డేజ్ వస్తున్నట్టు, తర్వాత కళ్ళు వచ్చాయంటేనైనా నీకు సో కంటి చూపు కూడా తగ్గిపోతుంది. కళ్ళు బాగున్నప్పుడే భగవంతుడి యొక్క కథామృతాన్ని, భాగవతాన్ని, భగవద్గీతను చదవండి. మోకాళ్ళ నొప్పులు ప్రారంభమయ్యాయి, ఇంకా నడవలేకపోతున్నాను అనే స్థితిలో మనం ధామాలు తిరగలేము. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవంతుడి యొక్క ధామ దర్శనం చేసుకోవాలి. సో కాబట్టి మనం ఇవన్నీ కూడా సమస్త క్లేశాల నుండి విముక్తుడు కావడం కేవలం భగవంతుని నామం ద్వారా మాత్రమే కాగలుగుతాము. అయితే ఏవో ఫలితాల కొరకు శ్రమ పడని వాడు. సో ఫలితాల కొరకు శ్రమ పడని వాడంటే ఇది మనకు ఉపదేశామృతంలో కూడా ఒక శ్లోకంలో ఉంది. ఏ శ్లోకం అది? అత్యాహార ప్రయాస ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. సో అత్యాహార, మనము తినడానికి
ఎంతైతే సరిపడుతుందో అంత ఓకే. సో అత్యాశ అంటే దానికి మించి భోజనం చేయడము, లేదా మనకి ఎంత సంపాదన అయితే మనం జీవించడానికి సరిపడుతుందో అంతతో సంతృప్తి పడాలి. లేదంటే అత్యాశకు పోయి మనం ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పేసి మనం శ్రమ పడకూడదు ఏవో ఫలితాల కొరకు. సో అది మనకు సాధ్యం కాదు, కానీ దాని కొరకు శ్రమ పడుతూ ఉంటాడు. కాబట్టి అలా పడని వాడు నాకు నిజమైనటువంటి సన్నిహితుడు, ప్రియమైన వాడు అంటున్నాడు. సో ఇక్కడ మనకు శుభ్రత అన్నప్పుడు భక్తుల్ని మినిమం 2 సార్లు కంపల్సరీ స్నానం చేయాలా. తర్వాత బాహ్య క్లీన్‌నెస్ కొరకు. తర్వాత ఇంకేం చెప్తున్నారు? పొద్దున్నే మనం అంతరంగంగా క్లీన్లీనెస్ పెట్టుకోవాలా. మనస్సు, హృదయం అంటే పొద్దున తెల్లవారుజామునే మనము నిద్రలేసి, సో మనము రెండిటిని, శరీరాన్ని స్నానంతో శుభ్రం చేస్తాము. మనస్సుని, హృదయాన్ని భగవంతుని నామము, భగవంతుని యొక్క కథామృతం ద్వారా మనము లోపల హృదయ మాలిన్యాన్ని మనము తొలగించుకోగలుగుతాము. సో తర్వాత ఇంకేమంటున్నారు ఇక్కడ, లౌకికంగా మనం ఎంతో ప్లాన్లు చేసి ఎంతో డబ్బుని సంపాదిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక పురోగతి నిజంగా పొందాలి అనుకుంటే ఈ లౌకికంగా మనం సంపాదించిన డబ్బుని కొంతన్నా భగవంతుని యొక్క మందిరాన్ని, భగవత్ ప్రచారానికి ఉపయోగించండి. అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి చింతలన్నీ దూరం అవుతాయి. లేదా భౌతికంగా మనం కష్టపడి ఏదో సంపాదించడానికి ప్రయత్నం చేస్తాము. అప్పుడు ఆ ప్రయత్నంలో రకరకాల మనము చింతలను, బాధలను, దుఃఖాలను ఫేస్ చేయవలసింది. కానీ ఎప్పుడైతే మనము ఒక పెద్ద ఇంటిని కట్టుకోవాలనుకుంటామో కొన్ని కోట్లు పెట్టి, కానీ అదే ఇల్లు కట్టక ముందు భగవంతుడి మందిరాన్ని కట్టించప్పుడు కట్టుకోండి. అప్పుడు ఆ భగవంతుడి మందిరం కట్టడం వల్ల మన ఇంటి గురించి వచ్చేటువంటి సమస్యలు, దుఃఖాలని కూడా దూరం అవుతాయని చెప్తున్నారు. తర్వాత 17వ శ్లోకంలో ఆనందము గాని దుఃఖము గాని లేనివాడు. సో వాడు ఎప్పుడైతే బ్రహ్మభూత స్థితికి వస్తాడో, నేను దేహము కాదు, నేను ఆత్మను అన్నప్పుడు, ఆత్మ నిత్య నిరంతరము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల శ్రవణ కీర్తన స్మరణంలో నిత్య ఆనందంగానే ఉంటుంది, కానీ దుఃఖంతో ఉండదు. తర్వాత శోకము. సో ఆత్మకు మనకు 2వ అధ్యాయంలో చెప్పారు, ఆత్మకు నాశనం లేదు, ఆత్మకు మరణము లేదు, ఆత్మ దేనితో ముక్కలు చేయబడదు, ఆత్మ దేనితో నశింపబడదు. ఈ విధంగా ఎన్నో రకాలుగా చెప్పారు. మరి నేను నశింపబడను అన్నప్పుడు ఇంకా శోకం ఎక్కదండి. తర్వాత కోరికలు. సో వాడు మినిమం లెవెల్లో ఏది దొరికితే తినడానికి, సో ఎక్కడో ఒక దగ్గర తలదాచుకోవడానికి ప్లేస్ దొరికితే చాలు, మినిమం కట్టుకోవడానికి బట్టలు. ఇంకా ఆయనకు పెద్ద కోరికలు ఏముంటాయండి? ఎటువంటి కోరికలు లేనివాడు. తర్వాత శుభ అశుభ రెండింటిని కూడా విడిచిపెట్టి ఆయన భక్తుడు. శుభ అశుభ దేనికి ఉంటాయండి? ఆత్మ లెవెల్లో. లైక్ ఎగ్జాంపుల్, ఎల్లుండి మనకు అక్షయ తృతీయ ఉంది. ఆ తిథికి శుభ అశుభ గడియలు అనేది చూడవలసిన అవసరం లేదంట. అత్యంత శుభ, మొత్తం శుభప్రదమైనటువంటి తిథి. ఆ విధంగా ఎందుకు అది ఆ రోజు కంప్లీట్ గా భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయడానికి ఉపయోగకరమైన తిథి. అదేవిధంగా ఎవరైతే నిత్య నిరంతరము భగవంతుడి యొక్క కీర్తన, నామ సంకీర్తన చేస్తున్నారనుకోండి, సో వాళ్ళకు శుభ అశుభం ఉండదు. ఒకసారి ఒక భక్తుడంట, ఆయనకు చాలా ఘోరమైనటువంటి ప్రారబ్ధ కర్మ ఎంటర్ అయ్యేది ఉందంట. సో అన్ని గ్రహాలు పట్టి పీడించేది. అనుకోకుండా ఒక చాలా గొప్ప జ్యోతిష శాస్త్రం ఆయన చూసి, జ్యోతిష్ శాస్త్రాన్ని తెలిసిన వాడు, అరే నువ్వు చాలా నీ మీద ఒకేసారి ఎట్లయితే అభిమన్యుడి మీద ఒకేసారి అందరు అటాక్ చేసి సంహరించినట్టుగా అన్ని గ్రహాలు ఆయన భక్తుడైన నీ మీద అటాక్ చేయబోతున్నాయి, నీకు మృత్యు త్వరలో రాబోతుందంటే ఆయన ఎవరైతే చెప్పారో ఆయన పాదాలకు ప్రణామం చేసి అన్నిటిని వదిలేసి ఇంకా త్వరలో అన్నాడు కదా, ఇంకేం పని. ఎట్లయితే పరీక్షిత్ మహారాజ్ 7 రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు అన్నప్పుడు ఆయన ఏం చేసినండి? సో గంగానది తటంలో కూర్చొని సుఖదేవ గోస్వామి ద్వారా భగవంతుడి యొక్క కథామృతాన్ని, భాగవతామృతాన్ని ఆస్వాదించాడు. అదే విధంగా ఆ భక్తుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఆయన మొత్తం హరిదాస్ ఠాకూర్ లాగా 3 లక్షల నామాలు ఎట్లనో 24 అవర్స్ నిద్ర ఆహారాలు మానేసి 24 అవర్స్ జపం చేస్తా ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఆయన
ఇది నిజంగా జరిగిన సంఘటన. తర్వాత అలా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో కుంభమేళా ఉంటుందంట. ఈ భక్తుడు కుంభమేళకు ప్రయాగరాజ్ వెళ్తాడంట. తర్వాత ఎవరైతే ఆ ఆ జ్యోతిష శాస్త్రం తెలిసినటువంటి ఆ భక్తున్నాడో, ఆ గురువు గారు ఉన్నారో, ఆయన కూడా అక్కడ వస్తాడంట. యాక్చువల్గా ఆయన ఏదైతే భవిష్యవాణి చూశాడో, ఈయన చనిపోవాలి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో. కానీ చనిపోకుండా అక్కడికి వచ్చాడు, మంచి యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు అడుగుతాంటే, నీకు నేను ఏదో భవిష్యవాణి చెప్పాను కదా, నువ్వు చనిపోవాల్సిందని. నీవేనంటే, అవును నేనే స్వామి అనంట. చనిపోలేదా నువ్వు అంటే, చనిపోలేదు స్వామి, నా మీద ఏమి చనిపోవడం కాదు కదా, ఎటువంటి ప్రభావం కూడా నా పైన జరగలేదు అన్నాడంట. అప్పుడు ఆయన ధ్యానంలో కూర్చుంది, అది ఇదేంటి, జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు కదా, ఈయన చనిపోవలసింది ఈ ఏజ్ లో ఎందుకు చనిపోలేదు. ఆయన ధ్యానంలో కూర్చుండి, ఈ గ్రహాలన్నిటికీ సూర్యుడు రాజు. అప్పుడు సూర్యుడు అడుగుతాడట ధ్యానంలో, ఏంటి సూర్యదేవ్, ఆయన మీద నీ యొక్క ప్రభావం, చెడు ప్రభావం ఉంది కదా, ఎందుకు నువ్వు ప్రభావాన్ని చూపించలేదంటే, సూర్యుడు అంటాడంట, "ఉమ్, ప్రభు, ఆయన రామనామాన్ని జపిస్తున్నాడు అంటే, సో ఆ రామనామాన్ని జపిస్తున్నాడు, హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాడు. కాబట్టి హరే కృష్ణ మంత్రానికి కృష్ణుడికి తేడా లేదు. మరి కృష్ణుడి యొక్క భార్య ఎవరు, నా కూతురు యమున. మరి నా అల్లుడిని ఆశ్రయించిన వాడిని నేను ఎలా సంహరించాలి, కాబట్టి నేను సంహరించలేకపోయాను అంటాడంట. తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ ధ్యానంలో చంద్రుడిని అడుగుతాడంట, ఏంటి చంద్ర, నువ్వు, చంద్రుడు మనకేంటి జనరల్ గా ఔషధాలను ఇస్తాడు అన్నట్టు కదా. సో జీవించడానికి కావాల్సినటువంటి జీవరసాన్ని ఇస్తాడు. నీవు ప్రభావం ఉండాలి కదా ఆయన పైన, నీ ప్రభావం చనిపోవాలి కదా. అప్పుడు చంద్రుడు అంట, లేదు లేదు, ఆయన సో చంద్రవంశంలో పుట్టినటువంటి కృష్ణుణ్ణి నామాన్ని జపిస్తున్నాడు. అంటే మా వంశం సంబంధించిన వాడే కదా. సో ఆ కృష్ణుడు చంద్రవంశీయుడు కాబట్టి, సో మరి నేను ఎలా, మా వంశస్థుల్ని నేను ఎలా సంహరించాలా, నేను సంహరించలేకపోయాను అంటున్నట్టు. సో అదే విధంగా బృహస్పతిని అడుగుతాడంట ధ్యానంలో, ఏంటి బృహస్పతి, ఆయన పైన నీ యొక్క ఘోరమైనటువంటి చెడు ప్రభావం ఉండాలి కదా అంటే, బృహస్పతి అంటే, లేదు లేదు, ఆయన భగవంతుడి యొక్క భజన చేస్తున్నాడు, గొప్ప భక్తుడు ఆయన. అటువంటి భజన చేస్తున్న భక్తుడిని భవసాగరం నుంచి దాటించాలి గాని భవసాగరంలో ఎలా ముంచెత్తగలను, నేను అది చేయలేకపోయాను. నేను, బృహస్పతి అంటే గురువు, గురువు యొక్క డ్యూటీ, ఎవరైతే భగవంతునికి ఆశ్రయిస్తారో, భగవంతుని ఆశ్రయించాలనుకుంటారో, సో వాళ్ళని ఈ భవసాగరం నుంచి బయటపడేసేవాడు గురువు. కానీ నేను కాబట్టి నా ప్రభావం ఆయన మీద చూపించలేకపోయాను. అలా ప్రతి గ్రహాన్ని అడుగుతా ఉంటే ఎవరు కూడా మేము ఆయన పైన ప్రభావం చూపించేందుకు, ఆయన సంపూర్ణ భగవత్ శరణాగతుడు. మరి భగవత్ శరణాగతుని ఎవరన్నా శిక్షించగలుగుతారా, ఎవ్వరికి ఆ ధైర్యం ఉండదు. ఎందుకు, కృష్ణుడే చెప్తాడు, రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకే. కృష్ణుడు ఎవరినైతే రక్షించాలనుకుంటాడో వాళ్ళని ఎవ్వరు కూడా శిక్షించలేరు. కృష్ణుడు ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వాళ్ళని ఎవ్వరు కూడా రక్షించలేరు. ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు, అనన్యాసింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మామేము. మరి ఆయన ఆ మాట వ్యర్థమైపోతుంది కదా. ఎవరైతే నిత్య నిరంతరము నా యొక్క నామాన్ని ఆశ్రయిస్తారో, నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళని నేను రక్షిస్తాను, వాళ్ళ యోగక్షేమం చూసుకుంటాను అన్నప్పుడు, మరి మేము యాజ్ ఎ గ్రహాలుగా ఆయన పైన చెడు ప్రభావం చూపించి ఆయనను మృత్యుపాలు చేస్తే, భగవంతుడే ఆయనకు అమరత్వాన్ని ఇస్తున్నాడు నామరూపంలో, మా ప్రభావం ఎక్కడ ఉంటుందండి. మేము అక్కడ ఆయన యొక్క ఆ మంత్ర తేజస్సులో వెలవెల మేము వెలవెలబోతున్నాం, కానీ మా ప్రభావము చూపించలేకపోయాము అని చెప్తా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్ని రకాల శుభాలు అశుభాలు పాపాలకు అతడు అతీతుడై ఉంటాడు. సరే, భగవంతుని ఆశ్రయించిన వాళ్ళు పాపాలకు అతీతులు. దేంట్లో చెప్పాడు భగవంతుడు, 18.66 లో చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో నా తలపైన చూడండి, భగవంతుడు కృష్ణ బలరాముల యొక్క దివ్యమైనటువంటి పాద పద్మాలు కనబడుతున్నాయి. ఎవరైతే అన్ని ధర్మాలను పక్కన పెట్టి నా యొక్క పాద పద్మాల ఆశ్రయాన్ని తీసుకుంటారో, అంటే దాని మీనింగ్, నా సంతృప్తి కొరకు వాళ్ళు జీవితాన్ని గడుపుతారో, సేవిస్తారో, వాళ్ళను అన్ని రకాల పాపకర్మల నుంచి విముక్తిని చేసి వాళ్ళకు నా యొక్క దివ్య ధామాన్ని ప్రసాదిస్తాను. ఎలా,
నా యొక్క భక్తి మార్గంలో ఎటువంటి అవరోధాలు వచ్చినా వాటిని భక్తి యోగ నిర్వహణలో ఎటువంటి అవరోధాలు లేకుండా నేను ఆ భక్తుల్ని కాపాడుతానని భగవంతుడు మాటిస్తున్నాడు. సో మరి ఆ భక్తులకు ఎందుకు మాటిస్తున్నాడు? ఆ భక్తులు వాళ్ళ కొరకు జీవించట్లేదు, వాళ్ళు ఇతరులందరినీ కూడా భగవద్ధామం చేర్చడానికి కొరకు. ప్రతి ఒక్కరి పట్ల, శత్రు మిత్రుల పట్ల, వాళ్ళకు నా శత్రువులు ఉండరు, మిత్రులు అందరూ కూడా మిత్రులే, అందరూ కూడా బంధువులే. సో కాబట్టి వాళ్ళు ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. శత్రుమిత్రు అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. మాన అవమానాలు అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. శీత ఉష్ణములు అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. సుఖ దుఃఖము అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. నింద స్తుతులు అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. ఎందుకు? వీటన్నిటి పట్ల సమచిత్తము కలిగి ఉంటారు. వాళ్ళకు సుఖం వస్తే పెద్ద పట్టించుకోరు, దుఃఖం వచ్చినా కూడా పట్టించుకోరు. దీనికి కారణం ఏంటి? వాళ్ళు దుష్ట సాంగత్యం నుండి సర్వదా దూరంగా ఉంటారు. సో దీనికి ఉపదేశ అమృతంలో సంగత్యాగ శతోభక్తే. సో అంటే దుష్ట సాంగత్యాన్ని వదిలిపెడతారు వాళ్ళు. ఎలాగైతే విభీషణుడు రావణుడికి చెప్పి చెప్పి చూస్తాడు, భగవత్ శరణాగతి పొందు, ఇప్పటికైనా భగవంతుడు శరణాగత వత్సలుడు, నిన్ను రక్షిస్తాడు అంటే అప్పుడు ఇంకా క్రోధం చేస్తాడు. సో అతన్ని బలవంతంగా సిటీ నుంచి వెళ్ళిపోమంటాడు. ఆ మాట గురించి ఎదురు చూస్తుంటాడు విభీషణుడు. ఎప్పుడైతే అన్నగారి పర్మిషన్ వచ్చిందో ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి భగవంతుడికి శరణాగతి పొందుతాడు, దుష్ట సాంగత్యాన్ని విడనాడుతాడు. అదే విధంగా మహాభక్తుడు విదురుడు సో ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి, వాళ్ళందరికీ పాండవుల యొక్క గొప్పతనాన్ని, ధర్మాత్ములు వాళ్ళు, వాళ్ళని ఇలా మనం అధర్మంగా సో వాళ్ళ రాజ్యాన్ని లాక్కోకూడదు, వాళ్ళది వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినా దుర్యోధనుడు మాట వినడు. అప్పుడు ఏం చేస్తాడు? సో ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలా అని. సో ఎప్పుడైతే విదురుడు వాళ్ళకు బోధనలు చేయడానికి ప్రయత్నం చేస్తాడో దుర్యోధనుడు చాలా క్రోధంతో మా రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని ఆయనను కఠినంగా కఠోరంగా మాట్లాడతాడు. అది విదురుడు దాన్ని అదృష్టంగా భావిస్తాడు, దాన్ని వ్యతిరేకంగా తీసుకోడు, చాలా ఆనందంగా తీసుకొని వాళ్ళని దుష్ట సాంగత్యం నుండి సర్వదా దూరంగా ఉండి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడ ఇంకేం చేస్తాడు? మహాభక్తులు మౌనంగా ఉంటారు. మౌనంగా ఉండడం అంటే ఎప్పుడు మాట్లాడకుండా ఉండడం అని కాదు. సో వాళ్ళు ఎప్పుడు లౌకిక విషయాలను మాట్లాడరు, ప్రజల్పలను మాట్లాడరు. సో మనకి ఏ శ్లోకంలో ఉంది ఇది? అత్యాహార ప్రయాస ప్రజల్పో నియమాగ్రహ. ప్రజల్ప అంటే గ్రామ్య కథలు, ఈ లౌకిక విషయాల గురించి మాట్లాడడం. సో అటువంటి సందర్భంలో మౌనంగా ఉంటాడు భక్తుడు. తర్వాత భక్తుడు ఏది దొరికినా సంతృష్టి చెందేవాడు. సో ఏదైనా దొరికిందా ఓకే, దొరకకుంటే కూడా వాళ్ళు పెద్ద దుఃఖ పడరు, దుఃఖాన్ని అనుభవించరు. తర్వాత ఇంకేమంటాడు? నివాసం ఏదైనా పట్టించుకోడు, పెద్ద బిల్డింగ్ అయినా పట్టించుకోడు, చిన్న పూరి గుడిసైనా కూడా పట్టించుకోడు, చెట్టు కింద ఉన్నా కూడా పెద్ద పట్టించుకోడు. ఉండడానికి తలదాల్చుకోవడానికి ఏదో ఉంటే సరిపోతుందని అనుకుంటా ఉంటాడు. తర్వాత జ్ఞానములో స్థిరుడు. జ్ఞానం అంటే ఏంటి? భగవత్ సంబంధించినటువంటి జ్ఞానము, దాంట్లో స్థిరుడై ఉంటాడు, చంచలత్వం ఉండదు. ఈరోజు సో ఈ జ్ఞానంతో ప్రవర్తిస్తాడు, రేపు భగవంతుని పెట్టి ఇంకో దేవుని, ఇంకో దేవుని, ఇంకో దేవుణ్ణి, లేదంటే ఈరోజు ఒక గురువుని, రేపు ఒక గురువుని, ఎల్లుండో గురువుని, అలా వెళ్ళిపోతా ఉంటే మనకు స్థిరత్వాన్ని కోల్పోతాం. కాబట్టి జ్ఞానంలో స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క భక్తియుత సేవలో స్థిరంగా మనం ఉండగలుగుతాము, మనం భగవంతుడి ప్రీత్యదము సేవను చేయగలుగుతాము. లేదంటే దీంట్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. సో ఏది దొరికినా తృప్తిగా ఉండటము అంటే గుర్తు పెట్టుకోండి, అది చైతన్య మహాప్రభు చెప్తాడు, రుచికరమైంది, ఉప్పు ఉందా, కారం ఉందా, ఆయిల్ ఉందా లేదా అని మనకు సనాతన గోస్వామి భగవంతుడి యొక్క గొప్ప భజన చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు కూడా బృందావనంలో రాధా మదన మోహనుడు ఉంటారు కొండపైన. సో ఆ రాధా మదన మోహనుడు యాక్చువల్గా ఒక బ్రాహ్మణుడి దగ్గర ఉంటాడు. అప్పుడు మధుకరి అడగడానికి, భిక్షాటన చేయడానికి వెళ్ళినప్పుడు
సో ఆ బ్రాహ్మణుడు ఇంట్లో ఉన్నటువంటి ఆ మదన మోహనుడు ఆ, సనాతన గోస్వామి దగ్గరికి వచ్చేయాలని చెప్పేసి చెప్పడం, ఆయన కలలో చెప్తాడు, నేను పలానా ఆయన దగ్గర ఉన్నాను, సో నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నానని. అప్పుడు సనాతన గోస్వామి అంటాడు, ప్రభు మీరు బ్రాహ్మణుడి దగ్గరనే బెటర్, ఆయన గృహస్థుడు, మంచి హాయిగా వంట చేసి పెడతా ఉంటాడు, మీరు భోజనం చేయొచ్చు. నేను రోజు భిక్షాటన వెళ్తాను, ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు, దొరికినా ఒకరోజు ఓన్లీ చపాతి దొరకవచ్చు, సబ్జీ దొరకకపోవచ్చు. నా దగ్గర నీకు ఏం వంట చేసి ఏం పెట్టగలుగుతాను, ఏమీ పెట్టలేను అంటాడు. అయినా కూడా మదన్ మోహన్ లేదు లేదు, నీలాంటి శుద్ధ భక్తుడి సాంగత్యం తీసుకోవడానికి నేను రావాలనుకుంటున్నాను, కాబట్టి నేను వస్తాను అంటాడు. సరే నీ ఇష్టం అంటాడు. అప్పుడు మదన మోహనుడు సనాతన్ గోస్వామి దగ్గరకు వస్తారు. సనాతన్ గోస్వామి ముందే చెప్పాడు, ఏదో చపాతి సాల్ట్ లేని చపాతి తీసుకొస్తాడు, మొదట మదన్ మోహన్కి పెడతాడు, దాని తర్వాత తను తింటా ఉంటాడు. అప్పుడు ఫస్ట్ డే సరే అని చెప్పేసి ఊరుకుంటాడు. సెకండ్ డే మళ్ళీ అటువంటి చపాతి పెడుతుంటే మదన్ మోహన్ అంటాడంట, ఏ సనాతన్, ఇది రొట్టె చాలా చప్పగా ఉంది, రొట్టెలో మామూలుగా సాల్ట్ వేసి చేయాలా, ఇది అసలు సాల్ట్ వేయలేదు, చాలా చప్పగా ఉంది, కొంచెం దీని అంచుకు సాల్ట్ వేస్తావు అంటున్నాడు. అప్పుడు సనాతన్ కోసం అంటున్నాడు, ఈ రోజు సాల్ట్ అడిగావు, రేపు పప్పు అడుగుతావు, ఎల్లుండి సబ్జీ అడుగుతావు, అవలండి ఇంకా ఇంకేదో స్వీట్ అడుగుతావు, నా వాళ్ళు కాదు, మళ్ళీ వెళ్ళిపో అంటాడంట. భగవంతుడికి శుద్ధ భక్తుడికి అటువంటి సంబంధం ఉంటుంది చూడండి. అప్పుడు అంటారు, సరే సరేలేండి, నాకేం వద్దులే, నీ దగ్గర ఉంటే చాలు, నీ సాంగత్యంలో ఉంటాను, నాకు నువ్వు ఏది పెడితే నేను దాన్ని భుజించడానికి రెడీగా ఉన్నాను అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ అటువంటి శుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే సమస్త సద్గుణాలతో నిండి ఉంటారు శుద్ధ భక్తులు. సన్లెస్ అంటిల్ ఇటువంటి సద్గుణాలు ఎవరి లోపలైతే ఉండవో వాళ్ళు విశుద్ధ భక్తులు కాలేరు అని చెప్తున్నారు. దానికే భాగవతంలో చెప్తున్నారు, అరావ భక్తస్య కుతో మహద్గుణ. భక్తుడు ఒకవేళ కావాలనుకుంటే ఈ సద్గుణాలన్నీ కూడా సంపాదించుకోవాలి, పెంపొందించుకోవాలి. అప్పుడే అయినా భక్తిలో ఉన్నత మార్గంలో మనము ప్రయాణించగలుగుతాము. తర్వాత దానికి ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, భక్తి అన్నప్పుడే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను ప్రేమతో ఆనందంతో మనము చెయ్యాలి. లేదంటే మొక్కుబడిగా, దాంట్లో ఏమంటారు, నియమాగ్రహ అత్యాహార ప్రయాస ప్రజల్పో నియమాగ్రహ. కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క ఈ నియమాలన్నీ కూడా ఒక నియమం కొరకే ఆ నియమాల్ని పాటిస్తారు తప్ప భగవంతుడి ప్రేమ కొరకు, భక్తుల్ని సేవించడానికి, భగవంతుని సేవించాలి అనే దాంట్లో నా ప్రేమ ఉండదు, భక్తి ఉండదు. ఏదో మొక్కుబడిగా, ఏదో ఒక సపోజ్ పెయిడ్ పూజారి ఏం చేస్తాం, పొద్దున 4:45 అంటే 4 గంటలకు రావాలా, మంగళారతి చేయాలా, అప్ టు ఎప్పటి వరకు, ఓ 10 గంటల వరకు ఉండాలి, వెళ్ళిపోవాలి, తర్వాత ఇంకో డివోటీ వస్తాడు పూజారి లాగా, అలా మళ్ళీ ఈవినింగ్ రావాలా, ఆరతి చేయాలా, అది చేయాలా. అంటే అలాంటి వాళ్ళు నియమాలను ప్రీత్యర్థం పాటించట్లేదు, ఏదో నియమాలను నియమం కొరకు పాటిస్తున్నట్టు. అర్థమైందా? తర్వాత ఇంకా చెప్తున్నారు ఫైనల్ శ్లోకంలో, భక్తి యోగం అనే ఈ అమృత మార్గమును, ఏదైతే భగవంతుడు ఇంత గొప్ప విధి విధానాలు నియమాలతో మనకు చెప్తున్నారో ఈ మార్గమును అనుసరించేవాడు, భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు, నన్నే పరమ గమ్యముగా చేసుకొని శ్రద్ధతో పూర్తిగా దీనిలో ఒకవేళ నెలకొని ఉంటే అటువంటి వాడు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు అని భగవంతుడు చెప్తున్నాడు. అత్యంత అంటున్నాడు. సో దేని ద్వారా? భగవంతుడు ఇందాక చెప్పిన అన్ని విధి విధానాలను పాటించాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాడు, మన మనసు ఏ విధంగా ఉండాలా, మయ్యా వేష మనోయేమా, సో హేతు ధర్మామృతం ఇదం. సో మనస్సును భగవంతుడి పైన స్థిరం చేయాలా. తర్వాత మనము నిత్యము భగవంతుడి యొక్క సేవనే నా నిజ ధర్మముగా మనం అనుకోవాలి. ఎట్లా? వాసుదేవ పరో ధర్మ వాసుదేవ పరాగతి. వాసుదేవుడే నాకు పరమ ధర్మం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు భగవంతుడి యొక్క గతి చాలా సులభంగా దొరుకుతుంది. దాని గురించి మనం పెద్ద బాధ అంటే ఆలోచించవలసిన అవసరము లేదు. సో దానికి ఇంకొక మార్గం, నిన్న 2 మార్గాలు చెప్పారు మనకు, పరోక్ష మార్గము, ప్రత్యక్ష మార్గము. పరోక్ష మార్గము డైరెక్ట్ భగవంతుడికి శరణాగతి పొందటము. ప్రత్యక్ష మార్గము, పరోక్ష మార్గం అంటే సో మనకు జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము,
తర్వాత కర్మఫల త్యాగము. ఇక్కడ చెప్తున్నారు, నిరాకార బ్రహ్మ మార్గంలో నెలకొన్నవాడు, భగవంతుని భక్తియుత సేవలో నెలకొన్నవాడు అనేవాడు ఎవడు ఉత్తముడైన అని మనకు అర్జునుడు ప్రశ్నించడం వల్ల దాంట్లో భగవంతుడు ఏమన్నాడు, డైరెక్ట్ భగవంతుని భక్తి సేవలో నెలకొన్నటువంటి వాడు ఉత్తమమైన వాడని మనకు సమాధానము భగవంతుడు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో నెలకొనగలగాలంటే మనకు ఆల్రెడీ భగవంతుడి యొక్క ప్రేమని పొందడానికి కొరకు 9 స్టెప్స్ ఉంటాయి. అత్యంత ప్రియమైన వాడు అంటే భగవంతుడికి ప్రీతి పాత్రుడు కావాలి అంటే మనకు శ్రద్ధ ఉండాలా. భగవంతుడి యొక్క ప్రియమైన వారి లిస్ట్లో నేను ఒకడిగా చేరుకోవాలని శ్రద్ధ ఉండాలా. ఎప్పుడైతే ఆ శ్రద్ధ ద్వారా భగవంతుడు మనకు సాంగత్యాన్ని ప్రసాదిస్తాడు, సత్సంగాన్ని ప్రసాదిస్తాడు. దాని ద్వారా మనం పెంపొందించుకోవచ్చు, మన లోపల భక్తియుత సేవను చేస్తూ భగవంతుడి పట్ల మనం భక్తిని పెంపొందించుకోవచ్చు. అది ఎలా? ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువును మనం అంగీకరించి, గురువుగారు మన శిష్యుడు అంగీకరించకపోవచ్చు, మనం వెళ్ళి తద్విద్ది ప్రణిపాతేన పరిభ్రష్టేన సేవయాం ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. సో ఆ గురువు గారిని సేవిస్తూ ఉండాలా. గురువు గారికి తెలియకుండా మనం సేవల్లో పాల్గొనాలా. తెలిసి ఏముందండి, అందరూ చేస్తారు. గురువు గారికి ఏ ఏ సేవలు అవసరం పడతాయి, ఆ సేవలు ముందే ఆలోచించి ద బెస్ట్ నేను సర్వీస్ చేయాలా, గురువు గారి మెప్పును పొందాలా అని మనము గురువు గారిని అంగీకరించి ఆయన నుండి వినడం అంటే శ్రవణం, కీర్తన చేయడం మొదలుపెట్టి శ్రద్ధ అనురక్తులతో భక్తితో భక్తి యోగ నియమాలను పాటిస్తూ ఆ విధంగా దేవదేవుని దివ్యమైన సేవలో నెలకొనాలి భక్తుడు. సో ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మనకు 12.9లో 9 విధి విధానాలు చెప్పారు. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవాలి, లేచి భగవంతుని మేలుకొల్పాలి, భగవంతుడికి మంగళార్చన చేయాలి, భగవంతుడి యొక్క నామాన్ని జపించండి, భగవంతుడికి అలంకరించండి, భగవంతుడికి పూలమాల వేయండి, భగవంతుడి కొరకు ప్రసాదం వండండి, భగవంతుడికి నైవేద్యం పెట్టండి, భగవంతుడి నైవేద్యం పెట్టిన ప్రసాదం మాత్రమే తీసుకోండి. తర్వాత భగవంతుడి భక్తుల సాంగత్యాన్ని పొందండి, భగవంతుడి యొక్క భగవద్గీత భాగవతాలను శ్రవణం చేయండి. ఈ విధంగా సంఖ్యాపూర్వకమైనటువంటి నామజపం చేయండి. అప్పుడు మనం భగవంతుడి యొక్క ప్రేమని పొంది భగవద్ధామాన్ని చేరుకునే మహా అవకాశాన్ని పొందొచ్చు. దీనికి ఏమంటారు? శ్రద్ధ. సాధు సాంగత్యం కొరకు మనకు తహతాలు ఆడుతూ ఉండాలి. ఎందుకండి? సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడంటే డాక్టర్స్ హాస్పిటల్స్ చాలా అయిపోయినాయి. ఒక 20-30 ఇయర్స్ కింద తీసుకుంటే, 30-40 ఇయర్స్ విలేజ్లలో స్పెషల్గా డిస్టిక్ హెడ్ క్వార్టర్లలో ఎప్పుడన్నా ఒకసారి 2-3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి హైదరాబాద్ నుంచి పెద్ద డాక్టర్ వచ్చి క్యాంప్ పెట్టేవాళ్ళు. ఏదైనా హాస్పిటల్ వాళ్ళు పిలిపించేవాళ్ళు. అప్పుడు అందరూ ముందు నుంచే రాత్రి నుంచి వచ్చి లైన్ కట్టేవాళ్ళు, పల్లెటూరుల నుంచి కూడా వచ్చి లైన్ కట్టేవాళ్ళు. సో ఎందుకు? ఆ డాక్టర్ మళ్ళీ దొరకడు. మనకు ఏదన్నా మన రోగం గురించి ఆయన చాలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చేమో అని చెప్పేసి వచ్చి లైన్ కట్టి ఉంటారు. మరి అలా మనము ఆ డాక్టర్ గురించి అంత వెయిట్ చేస్తున్నప్పుడు మనము ఈ ఆత్మ ఉద్ధరణ కొరకు సాధు సంఘం గురించి ఎందుకు పరిగెత్తకూడదండి? ఎందుకు? అక్కడ ఏం జరుగుతుంది సాధు సంఘంలో? ఇక్కడ డాక్టర్ గారి క్యాంపులో ఏం జరుగుతుంది? డాక్టర్ గారు మన యొక్క శరీరాన్ని పరీక్షించి చేసి ఏమైనా ఆ డిసీజ్ గురించి పరీక్షలు నిర్వహించి, సో మనకు మీకు ఫలానా రోగం ఉంది, దానికి ఫలానా మందులు వాడండి అని చెప్తాడు. అదే విధంగా సాధు సంఘంలో మనకు భగవంతుడు మన రోగ నివారణ భజన క్రియ ద్వారా అంటే కథామృతం ద్వారా మన లోపల ఉన్నటువంటి రోగాలను నివారణ చేస్తారు. సో దాని ద్వారా నివారణ జరిగిందా లేదా ఎట్లా తెలుసుకుంటాము? మనకు అనర్థ నివృత్తి. లోపల ఉన్నటువంటి సపోజ్ కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, ఆ స్టోన్స్ 1 కాదు 4 ఉన్నాయి అనుకోండి, అనర్థాలు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు 6 రకాలైనటువంటి అనర్థాలు ఉన్నాయి. అదేవిధంగా మన లోపల కిడ్నీలో 6 రకాలైనటువంటి 6 రాళ్ళు ఉన్నాయనుకోండి, ఆ రాళ్ళను తొలగించుకోవడము. అదేవిధంగా హార్ట్లో మనకు 4 పైపులు ఉంటాయి, అవన్నీ 1, 2, 3 బ్లాక్ అవ్వచ్చు. 4 బ్లాక్ అయితే ఏం చేస్తారు? ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారో లేకుంటే వాటిని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అనర్థ నివృత్తి. ఎప్పుడైతే అనర్థ నివృత్తి జరుగుతుందో అప్పుడు మనకు భగవంతుడి భక్తియుత సేవ పట్ల నిష్ట ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం నిష్టగా భగవంతుని సేవిస్తామో అప్పుడు మనకి ఏమవుతుందండి? నిష్ట తర్వాత రుచి ఏర్పడుతుంది.
సో ఇంకా మనము భగవంతుడి సేవను రుచితో చేస్తా ఉంటే ఆసక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఇంకా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ పట్ల ఆసక్తి పెరిగిందో అది కంపల్సరీ నాకు కావాలా ఆసక్తి అంటే అప్పుడు అది భావం ప్రమోట్ అవుతుంది. భావం అనేది ప్రేమలో ప్రారంభ దశ. అలా ప్రారంభ దశతో భావంతో సేవ చేస్తూ పోతే ఒకానొక రోజు పరిపక్వమైనటువంటి దశకు మనము చేరుకుంటాము. దీని గురించి ఇక్కడ మనం చేయవలసింది భక్తుల సాంగత్యంలో, విశుద్ధ భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను శ్రవణం చెయ్యాలి. తర్వాత చెప్తున్నారు, విశుద్ధ భక్తులతో సాంగత్య అవకాశము లభించనంత వరకే, దొరకనంత వరకే ఈ నిరాకార భావన లాభదాయకం అవుతుంది. పరతత్వపు నిరాకార భావనలో మనిషి ఆత్మను, భౌతిక పదార్థాన్ని అర్థం చేసుకోవడానికి కామ్య కర్మ ఫలాలు లేకుండా పని చేస్తాడు, ధ్యానం చేస్తాడు, జ్ఞాన సాధన చేస్తాడు. విశుద్ధ భక్తిని సాంగత్యంలో లేనంత వరకే ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే అందరికంటే అదృష్టవంతుడు ఎవరు అంటే చైతన్య మహాప్రభు యొక్క శిక్షాష్టకం అంటే చరితామృతంలో చెప్తారు. ఏంటది? బ్రహ్మాండ బ్రహ్మతే కోన భాగ్యవాను జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తి లక్ష. ఈ బ్రహ్మాండంలో అందరికంటే అదృష్టవంతుడు ఎవడంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు మనకు గురువుగా లభించడం. ఎందుకు? అటువంటి గురువు ఈ భవసాగరంలో వచ్చి పడిపోతున్న మనని లేపి భగవద్ధామానికి, కొన్నిసార్లు ఈ షిప్పులు అవి పడిపోతా ఉంటే రక్షించడానికి హెలికాప్టర్స్ వెళ్తాయి, హెలికాప్టర్స్ వెళ్ళి రక్షిస్తా ఉంటాయి. అలా మనకు గురువు గారు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి కొరకు ఈ భవసాగరం నుంచి రక్షించి భగవంతుడి యొక్క హెలికాప్టర్ ఎట్లయితే పుష్పక విమానం ఉంటుందో అటువంటి విమానంలో కూర్చునబెట్టి భగవద్ధామానికి మనని ప్రమోట్ చేయగలుగుతాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి చాప్టరు. ఈ యొక్క శ్లోకాసం మనందరం కూడా అత్యంత జాగ్రత్తతో భగవంతుడి సేవ కొరకు విధి విధానాలను పాటిస్తూ మన జీవితాన్ని అనుక్షణము శాస్త్ర ప్రకారం, సాధు శాస్త్ర గురువు యొక్క ఆదేశాల ప్రకారం జీవించాలి. లైక్ సాధు శాస్త్ర గురువు అని ఎందుకంటారంటే శాస్త్రం భగవద్గీత గురువు గారు చెప్పిన భగవంతుడు ఏం చెప్పిండో యథాతథంగా ఉండాలా. తర్వాత ఇంకొక సాధువులు అంటే కృష్ణ భక్తులు. కృష్ణ భక్తులు చెప్పిన గురువు గారు కృష్ణ భక్తులు శాస్త్రాన్ని యాజ్ ఇట్ నో డిఫరెన్స్ లేకుండా చెప్పి ఉండాలి. సో కాబట్టి ఆ విధంగా చెక్ చేసుకుంటూ అటువంటి గురువులకు శరణాగతి పొంది భగవత్ కథామృతము ఆఖరి శ్వాస వరకు వింటూ కీర్తన చేస్తూ భక్తియుక్త సేవ చేస్తూ మన జీవితాన్ని గడిపినట్టయితే ఖచ్చితంగా భగవంతుడికి ప్రీతిపాత్రులు అవటమే కాదు, భగవంతుడి యొక్క ధామానికి గ్యారంటీగా వెళ్తారని చెప్తూ ముగిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.